స్వాగతం మిత్రులారా, మీరు చూస్తున్నది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఒక స్పైన్ చిల్లింగ్ సస్పెన్స్ కథ చెప్పబోతున్నాం. చివరి వరకు వినండి, ఎందుకంటే మా ఛానల్లో త్వరలో ఒక చిన్న గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆ వివరాలు త్వరలో చెబుతాం. 1998లో ఒక చిన్న పల్లెటూరి అంచున ఉన్న పాత బంగ్లా. అక్కడ ఎవరూ ఉండకపోయినా ప్రతిరోజూ రాత్రి ఒకే సమయానికి కిటికీ దగ్గర లైట్ వెలిగేదట. గ్రామంలో ఎవరూ ఆ ఇంటికి దగ్గర పడే ధైర్యం చేయలేదు. ఒక రోజు రమేష్ అనే జర్నలిస్ట్ నిజం బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి కెమెరాతో ఆ బంగ్లాలోకి అడుగుపెట్టాడు. మొదట్లో ఏమీ లేదు. పాత ఫర్నిచర్, దుమ్ము, గాలి శబ్దం. కానీ గడియారం 12 అయ్యేసరికి కింద ఫ్లోర్ నుండి కిర్రకిర్ర శబ్దం వినిపించింది. రమేష్ కిందికి వెళ్లాడు. సెల తలుపు నెమ్మదిగా తెరిచాడు. అక్కడ ఒక పాత చెక్క పెట్టె మీద రక్తపు ముద్రల్లాంటి చిహ్నాలు. ఆసక్తితో దాన్ని తెరిచేసరికి లోపల ఒక పాడైన డైరీ. అందులో చివరి పేజీ మీద రాసి ఉంది, ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన వారు ఎవరూ తిరిగి వెలుపలికి వెళ్లలేరు. అది చదివిన క్షణంలోనే సెల తలుపు స్వయంగా బిగుసుకుపోయింది. రమేష్ కేకలు వేసినా ఆ ఇంటి బయట ఎవరూ వినలేదు. తరువాతి రోజు ఉదయం గ్రామస్తులు చూసింది ఒకే ఒక్కటి, కిటికీలో వెలుగుతున్న అదే లైట్. కాని రమేష్ మాత్రం కనపడలేదు. ఇలాంటి సస్పెన్స్ కథలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా ఛానల్లో ఒక స్పెషల్ గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాము, కాబట్టి కనెక్టెడ్గా ఉండండి. మరి వచ్చే కథలో కలుద్దాం.